హలో పేరెంట్స్. సో చిల్డ్రన్ అందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళని స్కూల్కి పంపించడంలో, దాని తర్వాత మీ ప్రొఫెషనల్ వర్క్లో బిజీ అయిపోయి ఉండి మీ పిల్లల టీత్ని కేర్ చేయడం మర్చిపోయారా? సో ప్రాబ్లం ఏం లేదండి. సో నేను చెప్పే టిప్స్ మెయింటైన్ చేస్తూ ఫాలో చేస్తూ ఉంటే మీ పిల్లల టీత్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఫస్ట్లీ ఏంటి అని అంటే వాళ్ళ టీత్ని 2 టైమ్స్ బ్రష్ చేయాలి. మార్నింగ్ అండ్ నైట్ 2 సార్లు బ్రష్ చేయడం వల్ల క్యావిటీస్ ఫ్రీ ఉంటుంది. సెకండ్లీ ఏంటి అని అంటే వాళ్ళు ఎంత ఇంటేక్ ఆఫ్ షుగర్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు అనేది మనకు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. సో క్యాలిక్యులేటెడ్గా లేదనుకోండి క్యావిటీస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్లీ ఏంటి అని అంటే సో పిల్లలకి క్యావిటీస్ రాకుండా ఉండటం కోసం మనం డెంటిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు అడగొచ్చు, సో ఇలా క్యావిటీస్ రాకుండా మనం ఎలా ప్రివెన్షన్ చేయొచ్చు, ఎలా కేర్ తీసుకోవచ్చు అని అంటే సో వాటికి ఫ్లోరైడ్ అప్లికేషన్ అనే ట్రీట్మెంట్స్ లాంటివి ఉంటుండే. సీలెంట్స్ కానీ ఫ్లోరైడ్ అప్లికేషన్స్, వార్నిషెస్ లాంటివి అప్లై చేస్తూ ఉంటారు. సో అవి అప్లై చేయడం వల్ల 50-70% ఆఫ్ ద టీత్ క్యావిటీస్ అనే ఫార్మేషన్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వలేదనుకోండి తప్పకుండా మీరు డెంటిస్ట్ని కలవాల్సి ఉంటుంది.